ఇంత ఏంటండి, నేను చెప్పాను కదా నేను తాగలేను అని. నాకు హైదరాబాద్లో చుట్టూ అందరూ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ పబ్కి వెళ్తే నేను వెళ్తా. అక్కడ వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుని నేను ఒక వాటర్ మెలన్ జ్యూస్ తాగుతా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నా ఫ్రెండ్స్, సెకండ్ నేనే డ్రైవర్ని. అందరినీ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేయాలి కదా, నేనే డ్రైవర్ని. సో అది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక పబ్కి వెళ్ళాను. పబ్లో ఉన్న వాళ్ళు అందరూ యంగ్ హెప్ క్రౌడ్, వాళ్ళు ఎవరెవరు వాళ్ళు బిజినెస్ చూసుకొని ఉన్నారు. అక్కడ బాత్రూమ్కి వెళ్ళానండి నేను. ఆ ఫోటో మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోండి. బాత్రూమ్కి వెళ్ళానండి. అక్కడ బాత్రూంలో ఆ శానిటేషన్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను పట్టుకొని అక్కడ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసుకొని తులసి గారు అని వచ్చి, పల్టూరు నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు దేవతలు అంటాను నేను వాళ్ళని. ఆ ఇన్నసెన్స్, మాతో ఒక ఫోటో తీసుకుంటారా అన్నారు. నాకు సెంటిమెంట్ అవుతుంది. మీరు ఎలా అలా చెప్తున్నారండి, మీతో ఫోటో తీసుకోవడం అంటే అది నాకు ఒక గౌరవం అండి, రండి తీద్దాం అని అక్కడ బాత్రూంలో తీసుకున్నామండి ఫోటో. షేర్ చేయండి మేడం. అక్కడ ఇంకో అమ్మాయి వచ్చింది, తను కూడా తాగలేదు. ఎందుకంటే తనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంకా మెడిసిన్స్ తీస్తూ ఉంటుందంట. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను, నాకు గుర్తు వచ్చింది. నేను బిగ్ స్క్రీన్లో క్రికెట్ చూడాలి అంటే అందరూ మేము వెళ్తున్నాము, నువ్వు వస్తావా అంటే నేను బిగ్ స్క్రీన్ కోసం క్రికెట్ పిచ్చి. సో ఆ విరాట్ కోహ్లీ 48th సెంచరీ కొట్టారు ఆ రోజు. సో అక్కడ వెళ్ళి బాత్రూంలో ఇది జరిగింది. వాళ్ళు ఎంత క్యూట్గా అమ్మాయికత్వంతో వాళ్ళు యూనిఫామ్ ఇప్పేసి వచ్చి క్యూట్గా మళ్ళీ టచ్అప్ అంతా చేసుకొని నాతో ఫోటో తీసుకొని, వాళ్ళేమో ఆ ఫోటోకి నాకు కృతజ్ఞతలు చెప్తుంటే, నాకు వాళ్ళని కలసడం నాకు చాలా ఒక కళ్ళు తెరిసింది అనుకోవచ్చు. అంటే నాకు 2 విషయాలు అక్కడ గౌరవంగా అనిపించింది. ఫస్ట్, వాళ్ళు నన్ను అక్కడ గుర్తుపట్టుకున్నారు అనేది నాకు గౌరవం. సెకండ్, వాళ్ళు గుర్తుపట్టుకున్నప్పుడు నేను కూడా మంచి స్థాయిలో ఉన్నాను. ఒక పబ్కి వెళ్ళినా నేను తాగలేను అనేది నాకు గర్వంగానే ఉండింది. ఎప్పుడు తాగలేను, అది ఆ రోజు నాకు పనికి వచ్చింది. మేడం కాబట్టి ఏంటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు కొంతమంది నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు అనమాట. అంటే తులసి గారి శారీస్ చాలా బాగుంటాయి, ఆవిడ శారీస్ ఓనా లేకపోతే ఆవిడ ఎక్కడ తీసుకుంటున్నారు, వాటి రచించాలి చాలా బాగుంటుంది, వాటి గురించి అడగమని. నిజం చెప్పాలంటే మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. కొన్ని శారీస్ వచ్చి కొలాబరేషన్స్లో ఈ సీరియల్లో వచ్చి మీరు కట్టుకుంటే బాగుంటుంది అని కొన్ని శారీస్ వస్తాయి. నేను కట్టుకున్న ఈ శారీ అయితే ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ. ఓకే. ఆయన నేటివ్ ప్లేస్లో చేసే హ్యాండ్లూమ్ శారీ ఇది. ఓకే. సో ఆయన నాకు ఇది కొనిచ్చారు. ఇలాంటి 2 శారీస్ కొనిచ్చారు. నాకు ఇది కలర్ చాలా ఇష్టం, ఇది డబుల్ కలర్ అంటే చాలా ఇష్టం అని ఈరోజు కట్టుకున్నాను. తర్వాత కొన్ని శారీస్ చాలా సెంటిమెంట్ శారీస్, ఎందుకంటే అది నా కాలమయ్యే మా మదర్ శారీస్. ఓకే. సో మా మదర్ అడ్వకేట్ కాబట్టి కాటన్ శారీస్ ఎక్కువ వాడుతుంటారు. ఆ శారీస్ అంతా ఇప్పుడు నేను వాడుతున్నాను కొన్ని శారీస్. సో తులసికి ఏంటంటే సింపుల్ శారీసే వాడుతుంది, కానీ ఆ సింపుల్ శారీస్లో హుందా ఉంటుంది. అది ఓకే. మొత్తం ఇప్పుడు ఆర్నమెంట్స్ కానీ మొత్తం అన్నీ ఓనే మొత్తం? ఓన్ అంటే అన్నీ ఉంటాయండి. ఓన్ కూడా ఉంటాయి, కొలాబ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ ఓన్ లుక్. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, పొలిటికల్ అది అన్నారు కదా, సో పొలిటికల్గా ఎట్లా ఉండిపోతుంది మేడం? అంటే మీకు పొలిటికల్ ఐడియాలజీ? నేను రైట్ వింగ్ థింకర్నండి. నాకు పాలిటిక్స్లో ఎందుకు రావాలని అనిపించిందంటే, ఇక్కడ తెలంగాణ కాదు, తమిళనాడులో దైవ భక్తిని దైవాన్ని నిందలు చేసేవాళ్ళు చాలా ఎక్కిపోయారు. మా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే వచ్చి ఏథిస్ట్. అది ఓకే. నాకైతే సర్వమతం సమ్మతం. నేను కాన్వెంట్లో చదివాను, నేను ప్రాక్టీసింగ్ క్యాథలిక్ అని చెప్పుకోవచ్చు.
చర్చ్లోనే నేను ఇప్పుడు కూడా కూర్చుంటే నిలబడుతుంటే జీసస్ అనే కూర్చుంటాను. అలాంటి విషయాలు ఉంటాయి. దర్గాలకి ఎన్నో వెళ్ళాను, మస్జిద్కి ఎంతో వెళ్ళాను, మనస్ఫూర్తిగా అక్కడ ప్రార్థన కూడా చేసుకున్నాను. ఎక్కడో సో మెనీ కంట్రీస్ ఐ హ్యావ్ గాన్ టు బెస్ట్ ప్లేసెస్. సినగాగ్కి వెళ్ళాను. నాకు అమెరికాలో చాలా సినగాగ్స్ ఉంటాయి, జూయిష్. సిక్ టెంపుల్కి వెళ్ళాను, జైన్ టెంపుల్కి వెళ్ళాను. నాకైతే ఏ మతమైనా అది సమ్మతమే. కానీ మన సనాతన ధర్మాన్ని అపమానించేవాళ్ళు, తక్కువ అంచనా వేసేవాళ్ళు చేసేది చాలా తప్పని నాకు అనిపించింది. సో అలాంటి వాళ్ళకి ఒక సరి అయిన గుణపాఠం, సమాధానం ఇవ్వాలని అనిపించింది. అలా మాట్లాడడం మొదలు పెడితే అది ఎదిగిపోయింది. సో కొంచెంగా నేను ఫస్ట్ అయితే చాలా లిబరల్ థింకర్ని, కానీ స్లోగా ఎలా ఎదిగింది అంటే ఇప్పుడు ఎందుకు రైట్ వింగ్ థింకర్గా మారిపోయానంటే అందరూ నన్ను నువ్వు రాడికల్, నువ్వు సంఘి, నువ్వు సనాతని అని నిందలు వేసేవాళ్ళు. ఇంకో మాట ఏంటంటే తమిళనాడులో చెప్తున్నా, నా కాస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు, సినిమా నటి అని తక్కువగా మాట్లాడేవాళ్ళు. మీకు తెలిసే కాదు, బూతలు. లేడీస్ అంటేనే కొన్ని విషయాలు చెప్తారు. లేడీస్ అంటే లేడీస్ పబ్లిక్ లైఫ్లో ఉంటే అది నటి అయినా సరే, రాజకీయం అయినా సరే, లేడీస్కి ఒక నింద, ఒక లేబుల్ వేస్తారు. మాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అక్కడ మెట్టింటి వాళ్ళు ఉన్నారు, అత్తమామ ఉన్నారు అనేది ఎవరికి అవసరం లేదు. నటి అంటే ఒక టైపు, లేడీస్ అంటే ఒక టైపు, పాలిటీషియన్ అంటే ఒక టైపు, కానీ లేబుల్ అయితే ఒకటే. అర్థమవుతుందా? సో అప్పుడు నా క్యారెక్టర్ ఎట్లా అంటే, నన్ను ఎవరు ప్రోత్సహించకపోతే నో ప్రాబ్లం, కానీ నన్ను ఎవరైనా కొడితే నేను ఆగలేను, వెనక్కి తగ్గలేను. నేను ఏమైనా చెప్పానో అది తప్పంటే తప్పని చెప్పండి, ఒప్పుకుంటాను. నువ్వెవరు మాట్లాడడానికి, నీ గురించి తెలీదా అంటే నేను వస్తా. ఆ గొడవ నేను వదలను. అంటే మీరు ఇట్లా ఏంటంటే ఇలా రెబల్ ఏంటంటే ఇట్లా ఉండే వల్ల చాలా సినిమా ఆఫర్లు కూడా చాలా మిస్ అయినాయి మీకు అని ఒక టాక్ ఉంది కదా. ఇక్కడనా కొంచెం ఓవరాల్గా మీరు ఎట్లా కొంచెం అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా వెళ్ళిపోవడం, తప్పు అంటే తప్పు అని చెప్పడం, సో సంథింగ్ అలా వాళ్ళని అట్లా కామెంట్ చేయడం వల్ల కొన్ని సినిమా ఆఫర్లు కూడా మిస్ అయ్యారు మీరు. అది ఇప్పుడు కాదు, అదే ఎప్పుడో అలాగే. ఇప్పుడైతే యాక్చువల్లీ డిఫరెంట్. ఇప్పుడు నాకు చాలామంది కలెక్టర్, నాకు వచ్చే రోల్స్ అంతా పోలీసు, కలెక్టరు, ఏడ్చుకొని బాబు నేను మళ్ళీ ఎప్పుడు చూడపోతున్నాను, ఇలాంటి సెంటిమెంట్ రోల్స్ అంతగా రాలేవు. కానీ గృహలక్ష్మి వల్ల, తులసి వల్ల కొన్ని సెంటిమెంట్ రోల్స్ కూడా వస్తున్నాయి. బట్ మ్యాక్సిమం పోలీసు, బ్రేవ్ హార్ట్, సామాజిక్ సేవకులు, ఇలాంటివే వస్తున్నాయి. అది కూడా ఓకే. లాయరు, అది కూడా ఓకేనే. మీ కెరీర్లో మేడం 30 years కెరీర్లో, సినీ కెరీర్లో ఏదైనా ఒకటి చేయలేకపోయినా ఏదైనా బాధ అనిపించింది మేడం? అంటే మీకు ఇప్పుడు సినిమాలో కదా, సినిమాలో మీకు ఇప్పుడు ఆఫర్ ఓకే అయిపోయింది మొత్తం అంతా. నేను చెప్తానండి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు సెందూరం నా ఫస్ట్ హీరోయిన్గా నేను సెందూరంలోనే ఫస్ట్ తెలుగులో, సారీ, అన్నమయ్య చేసిన తర్వాత నాకు కృష్ణవంశీ గారి పరిచయం. అప్పుడు ఆయన నిన్నే పెళ్ళాడుతున్నా చేశారు. నిన్నే పెళ్ళాడుతా చేసే టైంలో అన్నమయ్య నేను చేస్తున్నాను. సో నాగార్జున గారు నా గురించి మంచి చెప్పి సెందూరం ఆఫర్ నాకు వచ్చింది. సెందూరంలో నేను రవితేజ జోడీగా చెయ్యాలి. 2 days చేశాను. తర్వాత అది నా చేజారిపోయింది, ఆ మూవీ చేజారిపోయింది. నాకు అది పెద్ద దెబ్బ. అంటే దాంట్లో డబ్బులు కూడా, ఇట్స్ అ వెరీ లో బడ్జెట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. కానీ కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలి అని ఆ ఛాన్స్ నాకు చేజారిపోయింది. అది ఒకటి. ఆమె అప్పుడు నేను 3 shifts వర్క్ చేస్తూ ఉంటే
అది బాధ అని చెప్పలేదు. ఆమె నేను చేయాల్సిన మూవీ చేయలేకపోయాను. ఊహ నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్. సినిమాలోనే నాకు చాలా క్లోజ్. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత, ఎన్నో ఏళ్ళ తర్వాత 2 వీక్స్ ముందు మాట్లాడడం జరిగింది. తిట్టింది నన్ను, ఇప్పుడు మాట్లాడతావా నాతో, ఇప్పుడు పిలుస్తావా నన్ను అని. 3 ఇయర్స్గా గృహలక్ష్మి చేసుకుని ఇప్పుడు పిలుస్తావా నన్ను అని చెప్పా. నా ఫోన్లో ఇన్కమింగ్ కూడా వస్తాయిలే అన్నాను. అంటే మరీ క్లోజ్. ఉమా ఊహ అయింది ఆమెతోనే. ఆమె పిక్చర్ వల్లనే తనకి పెద్ద ఒక అందస్తు వచ్చింది, అండ్ లవ్ కూడా వచ్చింది, మంచి ఫ్యామిలీ లైఫ్ కూడా దొరికింది. సో నాకు అది బాధ ఏం కాదు, బట్ చెప్తున్నా ఇలాంటి కొన్ని లాసెస్ ఉన్నాయి. సెందూరం అయితే మంచి సెందూరం అయితే ఒక మర్చిపోలేని బాధ అది. రవితేజతో ఎన్నో మూవీస్ చేసి ఉండొచ్చు కదా. తర్వాత డాన్ సీనోలో చేశాను, అది కూడా సిస్టర్గా. సో అది ఆ బాధ ఉంది. ఓకే ఓకే, చాలా పెద్ద క్యారెక్టర్లు మిస్ అయ్యారు. తర్వాత ఎప్పుడైనా ఇంకోటి ఒక బాధ చెప్పాలంటే, ఐశ్వర్య సుష్మితా సెన్ ఆ సేమ్ 94లో నేను కూడా మిస్ ఇండియా ఫైనలిస్ట్ని, టాప్ 6. దాంట్లో ఐశ్వర్య సుష్మిత దగ్గర ఓడిపోవడం అనేది ఓటమే కాదు, కానీ నేను థర్డ్గా వస్తూ ఉంటే ఇంకో బాగుండేది. కాదు మేడం, అంటే తెలుగు మూవీస్ ఏంటంటే యాక్చువల్గా తెలుగు మూవీస్లో మీకు ప్రతిదీ ఇద్దరిద్దరు, ఐ మీన్ ఇంకొక హీరోయిన్ ఉన్న క్యారెక్టర్లు ఎక్కువ వచ్చినాయి కానీ ఇద్దరు. అవును, డబుల్ హీరోయిన్ చాలా చేశాను, సౌందర్య గారితో, రమ్యాకృష్ణ గారితో. సో ఎక్కువ అవే వచ్చినాయి కదా మీకు సోలోగా కంటే కూడా. ఎప్పుడన్నా బాధ అనిపించుకుంటాను ఏమనిపిస్తుంది అప్పుడు బాధపట్టే వయసు లేదు, చాలా బిజీ, డైలీ వీఆర్ వర్కింగ్ ఇన్ అ మూవీ. అలాంటి ఈగోస్, ఇలాంటి క్యాల్కులేషన్స్ అప్పుడు చేసుకోలేదండి. చేసుంటే కెరియర్కి బాగుంటుందో ఏమో అని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ పర్లేదండి, ఏం పర్లేదు. నేను ఒక మాట చెప్పనా, ఎంతోమంది హీరోయిన్స్, అంటే ఎవరిని నేను ఇది తక్కువగా చెప్పలేదు, కానీ నా అలవాటు కదా ముఖసూటిగా చెప్పడం. అలా నేను ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకుంటాను. సో ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను సినిమాలో 8 years చేశాను, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. 15 years నేను పనియే చేయలేదు. అది అడగాలి కదా. సినిమా వదిలి వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద లోటు. ఎందుకంటే నాకు సినిమాలో మ్యాక్సిమం మంచి ఎక్స్పీరియన్సెస్ దొరికినాయి, గౌరవమే దొరికింది. నాతో కొలీగ్స్ కూడా నాతో చాలా బెస్ట్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అంటే సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో మూవీ ఇండస్ట్రీ గురించి బయట వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఇప్పుడు మీరు ఇన్సైడర్, మీకు మా రిలేషన్షిప్స్ ఎలా ఒక ఫ్యామిలీ లాగా మనం పని చేస్తున్నాము అనేది మీకు తెలుసు. కానీ బయట ఉండే వాళ్ళు ఏం చూస్తారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ అంతా చూసి చెడగొట్టుకుంటారు మైండ్ని. అన్ని గాసిప్లు అంతా అవసరం లేని గాసిప్స్ చూసి, సినిమా అంటేనే అందరూ ఏదో నెక్స్ట్ డే పారిపోతున్నట్టే. అలాగే మా సినిమాని కాదు, ఒక బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ లవ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, గాసిప్లు బాగుంటాయి. కానీ అవి కాదు, మీకు తెలుసు కదా, వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ మై టైమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. 100% నేను చెప్పలేదు, నాకు కొన్ని అవసరం లేని, కానీ చాలా తక్కువ. అండ్ నా క్యారెక్టర్కి వాళ్ళు దెబ్బ తిని వెళ్ళిపోయేవారు. నేను నా దగ్గర ఏమైనా పెట్టుకుంటే నేను ఊరుకోలేను కదా, అప్పుడు అలాగే. సో అది అప్పుడు సినిమా వదలడం అని నేను అనుకోలేదు. అండ్ నాకు సినిమాస్ అప్పుడు తగ్గట్లేదు. హీరోయిన్గా పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక పెద్ద రూమర్ వచ్చింది, అది వచ్చి ఒక డర్టీ రూమర్ వచ్చింది. అది దానివల్ల మై ఫాదర్ మదర్ సరే, అబ్బాయి ఇలాంటి రూమర్స్ ఏంటమ్మా నువ్వు అంటే, ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్తో కలిపి ఒక వర్స్ట్ రూమర్.
ఇలాంటి రూమర్స్ వస్తే నీకు పెళ్ళి అవుతుందో లేదో ఏమో, మా బాధ్యత మనం పూర్తి చేసేయాలి అని భయపడిపోయారు. సో నాకు పెళ్ళి మ్యాక్సిమం ఎర్లీగానే చేసేసారు. తర్వాత నీకు వయసు అయిపోతుంది, ఏమీ అవ్వలేదు, 23 ఒక వయసు అయిపోతుంది, అది ఇది అని చెప్పి ఏదో. కానీ వాళ్ళు చేసింది కరెక్టే. సినిమాలో ఉండే వాళ్ళకి కొంచెం కెరియర్గా ఉండాలి అని అనిపిస్తుంది, వేరే వాళ్ళు బయట ఉండే వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు అది. సో అది ఒక లోటుగా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అయ్యో ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి, మనం చేయలేకపోతున్నాం. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి, నేను చేయలేకపోతున్నాను అని నేను ఆలోచిస్తాను. కానీ ఒక మాట చెప్పనా, దానివల్లే నేను 25 కంట్రీస్ చూశాను. దానివల్లే నాకు బంగారమైన ఒక ఫ్యామిలీ దొరికింది. దానివల్లే నాకు ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ దొరికింది. దానివల్లే నేను కార్పొరేట్ జాబ్ చేశాను. ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ 250 మూవీస్, కార్పొరేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇన్ USA, ఇన్ యూరప్. సో నా ఎక్స్పీరియన్సెస్ నాది. ఇంకో మాట ఏంటంటే, నాతో వచ్చేవాళ్ళు, నా క్యాడర్లో నా టైంలో వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే, నేను చేసిందే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేశారు, కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ తరం చూస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను సీనియర్ ఆర్టిస్ట్నే, వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్నే. దీంట్లో ఎవరు పెద్ద ఎవరు తక్కువ అనేది కూడా లేదు. అవునా, మీరు చెప్పాలి మేడం, ఎందుకంటే మీరు ఇప్పటికీ అట్లానే ఉన్నారు మీరు. అది ఒకటి. అది నెక్స్ట్ ఇప్పుడు నదియా గారు సెకండ్ కంబ్యాక్లో వచ్చినప్పుడు ఒక హీరోయిన్ లాగానే ఉన్నారు చూడ్డానికి. నేను కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మంచి రోల్సే వస్తున్నాయి. సపోర్టింగ్ రోల్సే, గుడ్ రోల్సే వస్తున్నాయి. ఏ రోల్స్ నేను చేయగలుగుతున్నానో నేను చేస్తున్నాను. బట్ బాధ అనేది, అయ్యో నేను ఆ రోల్, ఇప్పుడు బాహుబలిలో శివగామి రోల్ నేను చేయలేదే అని అలా బాధపడలేను. ఆ రోల్ అయితే రమ్యాకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేస్తే అలా వచ్చి ఉంటుందో అనేది ఇంపాసిబుల్ కదా. బట్ రాజమౌళి గారు దర్శకత్వంలో ఒక రోల్ ఏవైనా చెయ్యాలని ఉంటుంది, చేస్తాం. ఇప్పుడు వచ్చాం కదా, టైం ఉంది. కాదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మీకు అనవసరంగా మీరు లేనిపోని కాంట్రవర్సీ ప్రతి దాంట్లోనూ మీరు ఇన్వాల్వ్ అవుతుంటారని ఒక టాక్ వస్తుంటారు. ఎలాంటి కాంట్రవర్సీ అండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే చాలా మంది ఏంటంటే ప్రతి ఏదో ఒక దాంట్లో మీరు ఉంటారు. ఐ మీన్ మీకు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ మీరు అట్ల గురించి ట్విట్టర్లో అది మీరు కామెంట్ చేస్తుంటారు. ఇష్యూ అవసరం లేని ఇష్యూలు కూడా చాలా మంది అంటుంటారు బయట. అవును, తప్పేముంది? నేను మాత్రమా? ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. See, we have to have social consciousness అండి. 16లో we will not know. మనకి అంత పెద్ద ఒక లోకజ్ఞానం ఉండదు. కానీ నేను ఇప్పుడు I have seen 25 years of movies and personal life and social life also. ఇప్పుడు తమిళనాడులో నటి కస్తూరి అని పిలిచిన వాళ్ళు తక్కువ. సామాజిక ఫైటర్ కస్తూరి, సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిస్ట్ కస్తూరి అని పిలిచిన వాళ్ళే ఎక్కువ. ఇప్పుడంతా ఫస్ట్ అంతా నువ్వు నటియే కదా, నీకేం తెలుసు అని సమాధానం ఇచ్చేవాళ్ళు కూడా, ఎదురు మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే, నిన్న జరిగిన విషయానికి మీరు ఇంకా ఏం చెప్పలేదు ఏంటి, ఎందుకు ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పరా అని అడుగుతారు. అంటే ఆపోనెంట్స్ ముందు నటియే కదా, మూసుకొని అక్కడ ఉండు అని చెప్పేవాళ్ళు. డాన్స్ ఆడేవాళ్ళు కదా మీరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే మీరు పెద్ద యాక్టివిస్ట్ కదా, ఇప్పుడు మాత్రం ఏం చెప్పకుండా ఉంటారేంటి అని చెప్పేవారు. ఇలాంటి ఉంటారండి. ఇప్పుడు ఖుష్బు గారు ఉన్నారు, డైరెక్ట్ బీజేపీ పార్టీలో రాజకీయంలోనే ఉన్నారు. చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు నానా విధంగా మాట్లాడుతున్నారు. నేనంత తక్కువ, నానా విధంగా మాట్లాడుతున్నారు, మీకు తెలుసు. కానీ తను దారిలో పర్ఫెక్ట్గా ఉన్నారు. తను సర్వీస్ని వాళ్ళు ఇది బీజేపీ వాళ్ళు కూడా అది రికగ్నైజ్ చేసి
మంచి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, విమెన్స్ రైట్స్ కమిషన్ అంతా. సో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అది కాంట్రవర్సీ అని చెప్పు ఉంటారు. ఇప్పుడు నయనతార గురించి ఒక విషయం చెప్పాను, నేను లాయర్గా లీగల్ పాయింట్ చెప్పాను, కానీ ఇక్కడ వాళ్ళు అది న్యూస్గా చేస్తారు. ఇక్కడ తెలుగులో సారీ అండి, మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్, కానీ ఎథిక్స్ లేని యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నారు కదా, వాళ్ళకి కాంట్రవర్సీ కావాలి. నేను ఇప్పుడు ఏం చెప్పినా చెప్పకపోయినా కాంట్రవర్సీ చేస్తారు. మంచి చెప్పినా చెడ్డ చేసినా వాళ్ళు చేసేది మాత్రం కాంట్రవర్సీయే. ఓకే, అలాంటి వాళ్ళకి భయపడి నేను నోరు మూసుకొని ఉండలేను. మీకు అది కంటెంట్ అని మీరు చూస్తే తీసుకోండి బిస్కెట్ తీసుకోండి, కానీ సోషల్ కాన్షియస్నెస్ ఉండాలండి. తప్పు అని తెలిస్తే ఊరుకోలేము, అంతే. సూపర్ మేడం, సూపర్. మామూలుగా ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నారు మేడం మీరు. మేడం ఫైనల్గా మీ లైఫ్లో ఒక డ్రీమ్ అంటే ఏం చెప్తారు మేడం? అంటే మీరు ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యారు, ఒక యాంకర్గా. లైఫ్లో డ్రీమ్ వచ్చి అప్పుడప్పుడు అది మారుతూ ఉంటుందండి. ఒక టైంలో నా లైఫ్లో డ్రీమ్ అంటే ఫస్ట్ ర్యాంక్ కొన్నాను. తర్వాత కాలేజీలో పెద్ద చదువు అంతా అయిపోయింది, ఆ డ్రీమ్స్ అంతా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ డ్రీమ్ అంటే మా అమ్మ నాన్నకి మ్యాక్సిమం సుఖంగా వాళ్ళని బాగా చూసుకోవాలి అని అనుకున్నాను. అది వాళ్ళు చాలా బెడ్ రిడన్గా ఉండి చాలా కష్టపడిన తర్వాత ఆ సమయంలో వాళ్ళు పక్కన ఉండాలి అని అనుకున్నాను. వాళ్ళు దగ్గరే ఉండి, వాళ్ళు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు కాలమైనప్పుడు కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకునే ఆ పుణ్యం నాకు దొరికింది. సో డ్రీమ్ అంటే వేరే ఏం డ్రీమ్ కాదు. ఇప్పుడైతే డ్రీము మన ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళు పిలుస్తున్నారు చూడండి, ఇప్పుడైతే డ్రీము ఒక్కరోజు తల్లి బాధ్యతలు లేకుండా, షూటింగ్ లేకుండా 24 hours ఏ దిగులు లేకుండా 24 hours ఒక హాలిడే సెలవు దొరకాలి నాకు. నేను దాంట్లో 12 hours పడుకోవాలి, నిద్రపోవాలి. ఇదే డ్రీమ్ ఇప్పుడు. అది అవ్వదు మేడం. ఇది ఒకటి. బట్ కెరియర్ టైప్లో ఒక డ్రీమ్ ఉందండి. కెరియర్లో మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆఫర్స్. ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్. హిందీలో ఇప్పుడు వరకు ఏం చేయలేదు, ఒడియా కూడా చేసేసాను. హిందీ ఆఫర్స్ అనిమల్లో అడిగారండి నన్ను. అనిమల్లో రష్మికకి మదర్ క్యారెక్టర్కి అడిగారు. ఎందుకు అది మిస్ అయిందంటే రష్మికకి మదర్ లాగా లేదు, సిస్టర్ లాగా ఉంది అని చెప్పి మిస్ అయింది. సేమ్ రజనీ సార్తో 2 movies సేమ్ ప్రాబ్లం. రజనీ సార్ దగ్గర కొంచెం మెచ్యూర్గా చూస్తున్నాము అని ఆ కాలా కబాలి అన్నీ అలాగే మిస్ అయ్యాయి. సో అది ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఏమో మరి నేను ఇక్కడ పౌడర్ అంతా వేసుకొని రావాలో ఏమో వైట్, ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. somehow I have to act with Rajini, somehow I have to do Hindi movie, but more than that ఇప్పుడు తులసి కస్తూరి అంటే తులసి గారు కస్తూరి అంటే అది నా క్యారెక్టర్ లాగే అది జరిగింది సీరియల్లో కూడా. స్ట్రైట్ ఫార్వర్డ్, ఎంత బాధ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా మోస్తుంది, కానీ ఎప్పుడు బయట చూపించదు, ఒక నవ్వు మొహంతోనే ఉంటుంది అని. ఫైటింగ్ ఎప్పుడూ వదలదు, ఆ పోరాటం ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంచుకొని ఏదో ఒక రోజు గెలుస్తామని ఆ నమ్మకం ఎప్పుడూ ఉంచుకుంటుంది. అది నా క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్ వల్ల నాకు చాలామంది లేడీస్ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నారు. సో ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్. రైట్ నౌ ఒక లీగల్ అడ్వైస్ యూట్యూబ్ చేద్దామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎలాంటి హెల్ప్స్, ఎవరు డబ్బులు సహాయం చేయండి అలా లేదు, దాని గురించి కాదు. మిమ్మల్ని మా సిస్టర్గా అనుకొని మేము మా బాధలు మీకు చెప్తున్నాము, మీరు నాకు హెల్ప్ చేయండి, మేము ఎలా ఇది హ్యాండిల్ చేయాలి తట్టుకోలేకపోతున్నాము, ఎవరి దగ్గర చెప్పలేకపోతున్నాము అని వస్తున్నారండి. అలాంటి మా చెల్లెలికి మా అక్కలకి సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని ఒక డ్రీమ్ ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ ఫ్యాన్స్కి మీరు ఏమన్నా చెప్పాలి? హ్యాపీ దీపావళి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.
మా ఫ్యాన్స్కి ఏం చెప్పాలి, ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. మీరు నాకు ఇచ్చిన అభిమానానికి, ప్రేమకి, అంగీకారానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. కానీ ట్రై చేస్తాను. మీరు నా మీద ఉంచిన ఆ నమ్మకాన్ని ఒమ్ముకానివ్వను. మళ్ళీ 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 మీతో కలుస్తూ ఉండాలి, మీతో ఒకరుగా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాను. యా, ఇది మన ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంటి మనిషిగా ఉండే తులసి గారు అలియాస్ మన మేడం. ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే అందరిలోనూ ఆవిడ వస్తున్నారు. యా, వన్స్ అగైన్, యా, హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.